అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు సోమవారం 19వ తారీఖు ఆగస్టు 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, విశేషాలేంటి, ఏం చేస్తే మన 12 రాశులకు బాగుంటాయి, 12 రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయి అనే అన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పౌర్ణిమ తిథి. ఎంత విశేషం అంటే ఇవాళ రక్షాబంధన రోజు అంటారు ఈరోజు. అది ఇవాళ చాలా గొప్ప విశేషంగా మనకు కనబడతా ఉంది. అలాగే దీన్ని రాఖీ పౌర్ణిమ అంటారు. ఈనాటి పండగ విశేషాలని కూడా తప్పకుండా మనం తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణిమ రావటమే శ్రావణ మాసము అంటాం. అంటే ఇవాళ మీరు ఆకాశంలో వెళ్ళి చూడండి, మీ టెలిస్కోపులు ఏదైనా ఉంటే సరే పెట్టుకొని చూడండి. పౌర్ణమి, నిండు పౌర్ణమి పక్కన శ్రవణ నక్షత్రం అనేది కనబడతా ఉంది. అది భారతదేశపు యొక్క క్యాలెండర్. అంటే ఈ జనవరిలు ఫిబ్రవరిలు కాదు. ఇక్కడ ఆకాశంలో అంతరిక్షంలో చంద్రుడితో కలిసిన శ్రవణ నక్షత్రం మీరు ఇవాళ దర్శనం చేసుకోండి. శ్రావణ పౌర్ణిమ అంటారు. ఇవాళ చాలా విశేషమైనటువంటి పండగ. మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు, రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ప్రోగ్రాంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా శ్రవణ నక్షత్రంతో కూడిన రాఖీ పౌర్ణిమ కాబట్టి మీ బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఆడపిల్లలైతే వెళ్ళి పరస్పరం కలుసుకొని మంచి మనసు విప్పి మాట్లాడుకోండి, మిఠాయిలు పంచుకోండి, రాఖీలు కట్టుకోండి, ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేయండి. దీర్ఘాయుష్మాన్ భవాలుగా మీరు ఉండాలి. ఈరోజు చాలా అదృష్టమైన రోజు. కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటాయి మీ పనులు. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు మంచిది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం అలా వరిస్తుందంటే, గొప్ప అదృష్టవంతులు కావాలంటే మీ సోదరులు సోదరీమణుల చేత రాఖీ పౌర్ణిమ రోజు రాఖీ కట్టించుకోండి. రక్షాబంధనం అంటారు. అది 100 ఏళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. సోదరుడికి ఇచ్చేటువంటి గొప్ప కానుక. మిఠాయిలు తినిపించండి, చెల్లెలకి కానుకలు ఇవ్వండి, అక్కలకి కానుకలు ఇవ్వండి, తోబుట్టువులకి సంతోషకరమైన గిఫ్ట్లు ఇవ్వండి. అలాగే ఈరోజు మీరు అదృష్టవంతులు. చేసే ప్రతి పనిలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు మంచిది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమ చంద్రుడు అయినాడు. మరి అష్టమ చంద్రుడు అంటేనే కాస్త మనకు టెన్షన్ ఎక్కువ. అందుకని మానసికంగా టెన్షన్ ఎక్కువ. అవన్నీ తీసేయండి. ఇవాళ మీ సోదరీమణుల్ని ఎంచుకోండి, వాళ్ళ చేత రాఖీలు కట్టించుకోండి. ఆడపిల్లలైతే రాఖీలు కట్టండి, మిఠాయిలు తినిపించండి, దీవెనలు తీసుకోండి. సంతోషంగా ఆనందంగా ఇవాళ గడుపుతారు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయండి. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలుకరమైన రోజు. భార్య భర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా ఈరోజు గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ప్రేమికులకు ఇవాళ చాలా చాలా మంచి రోజు. ప్రేమికులు తమ యొక్క ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి కూడా ఇవాళ చాలా మంచి రోజు. కాబట్టి సప్తమంలో చంద్రుడు ఉన్నాడని చెప్పాను. రాఖీ పౌర్ణిమ కాబట్టి సోదరీమణులకు చక్కగా రాఖీలు కట్టుకోండి, మిఠాయిలు తినిపించుకోండి. ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఆనందంగా ఈరోజు వాళ్ళతో గడపండి. ఉద్యోగస్తులకు చాలా మంచి రోజు, వ్యాపారస్తులకు చాలా బాగుంది. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో ఏ బెంగ అక్కర్లేదు. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల మీద ఆధిపత్యం కలిగి ఉంటారన్నమాట. ఖర్చులు అదుపులో ఉంటాయి. మరి ఇవాళ రాఖీ పౌర్ణిమ కాబట్టి సోదరులకు సోదరీమణులకు మీ యొక్క రాఖీని కట్టండి, మిఠాయిలు తినిపించండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. 100 ఏళ్ళు పచ్చగా సంతోషంగా ఆనందంగా ఉండండి. ఈరోజు ఉద్యోగస్తులకు మంచి రోజు, వ్యాపారస్తులకు బాగుంది. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు, సుఖవంతమైన ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు రావటం, ఎడ్యుకేషన్లో చాలా సంతోషంగా కొందరికి ఉంటుంది. మరి ఈరోజు రాఖీ పౌర్ణిమ, సోదరీమణులను కలుసుకోవటం, రాఖీలు కట్టుకోవటం, మిఠాయిలు తినిపించుకోవటం ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఇవాళ మీ యొక్క రోజును గడపండి.
ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో విశేషమైనటువంటి మంచి రోజు. విలువైన ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు. మీ పలుకుబడి ఉపయోగించి ఇవాళ మంచి లాభాన్ని సంపాదిస్తారని చెప్పాలి. ఈరోజు రాఖీ పౌర్ణిమ కాబట్టి రాఖీలు కట్టించుకోండి. ఆడపిల్లలైతే కట్టండి, మిఠాయిలు తినిపించుకోండి, సంబరాలు చేయండి, ఆశీస్సులు తీసుకోండి పెద్దలది. 100 ఏళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బంధువుల రాక, అన్నదమ్ముల రాక, అక్కచెల్లెళ్ళ రాక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. ఆల్రెడీ మీరు బంధుప్రీతి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అదృష్టం బాగా వరిస్తుంది ఇవాళ మీకు. రాఖీ పౌర్ణిమ కాబట్టి చక్కగా రాఖీలు కట్టండి, కట్టించుకోండి, మిఠాయిలు తినిపించుకోండి, సంబరాలు చేసుకోండి, ప్రశాంతంగా హాయిగా ఉండండి. మీ జాతకరీత్యా మీకు ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. ధనుసు రాశి వాళ్ళకి విపరీత ధనయోగం ఉంది ఇవాళ. మంచి ధన సంపాదన, కుటుంబ సంతోషం, పిల్లల చదువులు బాగుండటం. రాఖీ పౌర్ణిమ కాబట్టి బంధువులు రావటం వల్ల మీకు చక్కగా రాఖీలు కడతారు, కట్టించుకుంటారు, మిఠాయిలు తినిపించుకోండి, సంబరాలు చేసుకోండి, చక్కగా అన్నదమ్ములు అక్కచెల్లెలతో కలిసి భోజనం చేయండి, ఇవాళ ఎంజాయ్ చేయండి. ఉద్యోగస్తులకు మంచిది, వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ బంధువులని చెప్పేసి, అక్కచెల్లెలని చెప్పేసి, అన్నదమ్ములని చెప్పేసి తిరగడం, తిప్పటం బాగా అలసట ఎక్కువ. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి అందరింటికి వెళ్తారు. ఈరోజు రాఖీ పౌర్ణిమ, రక్షాబంధనం కాబట్టి అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ కూడా రక్షాబంధనం కట్టుకోండి, సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత ఖర్చుతో కూడిన రోజైనా కూడా శుభకార్యాలకు ఖర్చు పెడతారు. బంధువులకి, స్నేహితులకి, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి. బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులందరూ ఇవాళ మీకు మిత్రులు అవుతారు. చూడండి, రక్షాబంధన పండుగ కాబట్టి రక్షాబంధనం కట్టండి, కట్టించుకోండి, మిఠాయిలు తినిపించుకోండి, ఎంజాయ్ చేయండి. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎంతో మంచి రోజు, లాభదాయకమైన రోజు. తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. రక్షాబంధన్ అనే పండగ కాబట్టి అందరూ కూడా అన్నదమ్ములు అక్కచెల్లెలు కలుసుకోవటం, రక్షాబంధనం కట్టుకోవటం, మిఠాయిలు తినిపించుకోవటం, చక్కగా భోజనాలు కలిసి చేయటం ఇత్యాదులు చాలా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి పేరుంటుంది, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. మీ అందరికీ కూడా మరొకసారి రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు చేస్తూ మీ గోపాలయ్య గారు.